22వ వచనం నుండి వాక్యం చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువును వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సో మొదటిగా ఆ వచనంలో చూస్తే, స్త్రీలారా ప్రభువును వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. సో స్త్రీ గురించి మాట్లాడుతున్నాడు. స్త్రీని మరి సంఘముగా, పురుషుణ్ణి క్రీస్తుగా ఇక్కడ పరిగణించబడుతుంది. సో మొట్టమొదటిగా 22వ వచనం చూస్తే, స్త్రీలారా ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంఘమునకు క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. సో ఈరోజు ముఖ్యంగా మీ ఇద్దరితో మాట్లాడుతున్నాను. దేవాది దేవుని యొక్క వాక్యం జ్ఞానం నుంచి కొన్ని విషయాలు, దీన్ని ఏమంటారంటే ప్రిన్సిపల్స్ అంటారు. ఈ వాక్యం తెలియకుండా మన కుటుంబ జీవితము సంపూర్ణంగా ప్రశాంతంగా ఉండదు. ఈ వాక్యం తెలిసినప్పుడే మన కుటుంబ జీవితాలు ప్రశాంతంగా నడుస్తాయి, సమాధానంగా నడుస్తాయి. అయితే స్త్రీలారా ప్రభువు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. మొదటగా స్త్రీకి తెలియపరుస్తున్నాడు, అనగా మన మౌనికకు తెలియపరుస్తున్నాడు. ఏమని? ప్రభువుకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువునకు ఎలాగైతే నువ్వు లోబడుతున్నావో సాగర్కి అలాగనే లోబడి ఉన్నావు. ఎలాగా ప్రభువుకు లోబడతాము అని అంటే, ఏదైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నష్టం కలిగినప్పుడు దేవుణ్ణి మనం తిట్టుకో, దేవుణ్ణి మనము దూషించం. దేవుని పీఠనంగా చెప్తున్నాను. దేవుణ్ణి మనం అర్థం చేసుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు కొన్నిసార్లు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వకపోవచ్చు. ప్రతిసారి జవాబిస్తాడా? కొన్నిసార్లు ఇవ్వకపోవచ్చు. యేసయ్య మన ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదని యేసుక్రీస్తుని పూజించడం ఆపేస్తామా? ఆపేమే. యేసుక్రీస్తు ప్రభు మన ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదని ఆ యేసుక్రీస్తు ప్రభుని దూషిస్తామా? దూషించదు. అనగా అదే విధంగా స్త్రీలారా ప్రభువు వలె, అంటే యేసయ్యకు ఎలాగైతే లోబడుతున్నామో సొంత పురుషుడైన సాగర్కి కూడా అలాగ నేను లోబడాలి. కొన్నిసార్లు పురుషులు ఏం చేస్తారంటే, బయట పని చేయటం వల్ల, సమాజంలో వాళ్ళు రకరకాల పనులు చేయటం వల్ల మానసికంగా కొన్నిసార్లు బలహీనమైపోతారు. మానసికంగా వాళ్ళకున్న రకరకాల సమస్యల వల్ల బలహీనమైపోతారు. దానిని బట్టి స్త్రీ అర్థం చేసుకో, నా భర్త బయటికి వెళ్ళి రకరకాల పనులలో వెళ్ళి రకరకాల విషయంలో పని చేసి మా ఇంటికి వచ్చినాడు కనుక ఆయనకి సమాధానం ఇవ్వాలి అని స్త్రీ అర్థం చేసుకో. కొన్నిసార్లు స్త్రీ అనేక విషయంలో అర్థం చేసుకున్నప్పటికీ 23వ వచనంలో అంటున్నాడు, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సో ఇప్పుడు సాగర్ గురించి మరి దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఏమనంటే, క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. మరి మౌనిక సంఘానికి దేవుని వాక్యం పోల్చబడుతుంది. సాగర్ క్రీస్తుగా దేవుని వాక్యం పోల్చబడుతుంది. మరి క్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమిస్తారు? దాని ఎగ్జాక్ట్గా స్క్రిప్చర్లో సంఘము పరిపూర్ణం కాలేదు, సంఘము బలమైనదిగా అవ్వలేదు, దేవుని రాజ్యం ఈ భూమి మీదకి రాలేదు కనుక సంఘంలో ఇప్పటి వరకు అయ్యగారు చెప్పినట్టుగా సంఘంలో రకరకాల శోధనలు, రకరకాల బలహీనతలు, రకరకాల సమస్యలు ఉంటాయి. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రభు సంఘంలో కొన్ని రకరకాల బలహీనతలు ఉన్నాయని సంఘాన్ని విడిచిపెట్టాలా? సంఘానికి వ్యతిరేకంగా మారడా? లేదు. ఈ సంఘంలో ఎన్ని రకాల శోధనలు ఉన్నా, బలహీనతలు ఉన్నా యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా సాగర్ కూడా మౌనికను ప్రేమిస్తూనే ఉన్నాడు. సో ఈ భూమి మీద ఎవరు పరిపూర్ణులు? ఎవరు పరిపూర్ణులు కాదు. క్రీస్తు ఒక్కడే పరిపూర్ణుడు, దేవుడు ఒక్కడే పరిపూర్ణుడు. ఆ పరిపూర్ణుడైన ఆ దేవుణ్ణి మనమందరం నమ్ముతున్నాం. అయితే ఈ భూమి మీద ఏ మానవుడు కూడా పరిపూర్ణుడు కాదు కనుక మనం దానిని క్లారిటీగా అర్థం చేసుకొని, మౌనికలో కొన్ని బలహీనతలు ఉంటాయి, సాగర్లో కొన్ని బలహీనతలు ఉంటాయి. మౌనికలో ఉన్న బలహీనతను సాగర్ ఏం చేయాలి? స్వీకరించాలి. ఎందుకంటే మౌనికను సగం వివాహాన్ని చేసుకోలేదు.
మౌనికను సంపూర్ణంగా ఆయన వివాహాన్ని చేసుకుంటున్నాడు. మరి మౌనికని సంపూర్ణంగా సాగర్ స్వీకరిస్తున్నప్పుడు మౌనికలో కొన్ని తప్పిదములు, మౌనికలో కొన్ని ఆ బలహీనతలు పనిచేస్తూ వస్తాయి. అయితే ఆ ప్రతి బలహీనత మరి సాగర్ ఎప్పుడైతే స్వీకరిస్తాడో దేవుని ఒక వాక్యాన్ని బట్టి దేవుని రాజ్యం వారిలో కట్టబడతారు. అందుకే 24వ వచనం కూడా ఉంది. సత్యంగా సంఘము క్రీస్తునకు లోబడి ఉంటుందిగా భార్య కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడదు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. పురుషుడికి ఇంకొక ప్రిన్సిపల్ దేవుని వాక్యం చెప్తుంది. పురుషుడు స్త్రీని ఏం చేయాలి? ప్రేమించాలి. స్త్రీ పురుషుని ఏం చేయాలి? లోబడాలి. ఇది ఎగ్జాక్ట్గా ఫాలో అయినప్పుడే శాంతి, సమాధానము, నెమ్మది ప్రతి కుటుంబంలో దేవుడు దయచేయగలుగుతాడు. చాలా మంది ఏం చేస్తారంటే పురుషుడు స్త్రీని ఏ విధంగా ప్రేమిస్తాడో స్త్రీ అంతకన్నా ఎక్కువగా పురుషుని ప్రేమిస్తాడు. ఇక్కడ తప్పు జరుగుతుంది. ప్రేమ అనేది వినటంలో పనిచేయాలి స్త్రీ. పురుషునికి ప్రేమ అనేది పోషించటంలో పనిచేయాలి. అందుకే పెళ్ళైన మొదట్లో ప్రతి ఒక్కరికి సంతోషము, సుఖము, సమాధానం చాలా ఎక్కువ ఉంటుంది. ప్రేమ అనుభవం ఎక్కువ ఉంటుంది. ఏదైతే ఈ మొదట్లో సంతోషము, సుఖము, సమాధానం, ప్రేమ ఉంటుందో అది రాను రాను ఏమవుతూ ఉంటుంది? తగ్గిపోతుంది. ఎందుకు అనంటే ఏ ఒక్కరైనా దగ్గరికి వెళ్తున్నా కొద్దీ వాళ్ళ బలహీనతలు బయటపడతాయి. దూరం ఉన్న కొద్దీ వాళ్ళ బలాలు మాత్రమే తెలుస్తాయి. వాళ్ళకున్న శక్తి మాత్రమే అర్థమవుతుంది. ఏ వ్యక్తి అయితే దగ్గరగా అవుతుంటారో వాళ్ళ బలహీనతలు అర్థమవుతాయి. మరి సాగర్ మౌనిక విషయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి వివాహం అయిన తర్వాత వారు ఒక జంటగా, ఒక అభిషేకం కలిగిన వ్యక్తులుగా వాళ్ళు కలిసి ముందుకెళ్తారు. కాబట్టి రేపటి రోజున బలహీనతలు కనిపించవచ్చు, రేపటి రోజున కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది కదా, యేసుక్రీస్తు సంఘాన్ని ఎలా ప్రేమించాడో సాగర్ మౌనికను అలానే ప్రేమించాడు. అదేవిధంగా సంఘం క్రీస్తుకు ఎలా లోబడి ఉండాలో మౌనిక సాగర్కి అదే విధంగా లోబడి ఉండాలి. ఎప్పుడైతే ఈ వాక్యం సరిగ్గా పాటిస్తారో దేవుని యొక్క రాజ్యం ఎక్కడో కట్టబడదు, వారిలో కట్టబడుతుంది. ఫస్ట్ వాళ్ళ కుటుంబం కట్టబడే దానికన్నా ముందు దేవుని రాజ్యం కట్టబడతారు. దేవుని రాజ్యము వారిలో కట్టబడిన తర్వాత కుటుంబం కట్టబడతారు. అప్పుడు దేవుని వాక్యాన్ని ద్వారా వీరు లోకానికి వెలుగై ఉండేలాగా దేవుడు ఖచ్చితంగా వాడుకుంటాడు. సో ఈ వాక్యం విషయంలో నేను ఇంకా ప్రిన్సిపల్స్ చెప్తాను. ఇప్పటి వరకు మీకున్న సంతోషం, ప్రేమ, ఈ వాక్యాన్ని బట్టి ఇక ముందు ఉన్న ప్రేమ ఏదైతే ఉందో, ప్రేమ, సంతోషం, శక్తి, బలం, జ్ఞానం, ఇదంతా బాధ్యత రూపంలో పనిచేస్తుంది. చాలా మందికి ఇది అర్థం కాదు. పెళ్లి కాక ముందుకో లేకపోతే పెళ్ళైన కొత్తలో చాలా మంది ప్రేమ ఎక్కువ ఉంటారు. ఆ కాస్త ప్రేమ బాధ్యత రూపంలో పనిచేస్తుంది. ఈ బాధ్యత రూపంలో పనిచేసే ప్రేమ స్త్రీకి అర్థం కాదు. స్త్రీకి ఏంటి? పురుషుడు నాతో ఉండాలి, పురుషుడు నన్నే చూసుకోవాలి, పురుషుడు ఖచ్చితంగా నా విషయంలో కేర్ ఎక్కువ తీసుకోవాలి అని ఆశ ఉంటుంది. కానీ అర్థవంతమైన స్త్రీ అనగా అర్థం చేసుకునే స్త్రీ ఎలా పనిచేస్తుంది? పురుషుడు ఏ ప్రేమ అయితే నాపై చూపిస్తున్నాడో అది బాధ్యత రూపంలో చూపించబడుతుంది అనేది స్త్రీ అర్థం చేసుకుంటే వాళ్ళ కుటుంబం కట్టబడతారు. సో ఈ విషయం ముఖ్యంగా మీ ఇద్దరికి చెప్తున్నాం. సో ప్రేమ, సంతోషం మొదట్లో అందరికీ ఉంటుంది, కానీ అది కాస్త బాధ్యత రూపంలో పనిచేస్తుంది. సో మౌనిక, నువ్వు సాగర్ని ఎలా అర్థం చేసుకోవాలి? బాధ్యత రూపంలో తను ప్రేమ చూపిస్తాడు, బాధ్యత రూపంలో తన సంతోషాన్ని నీకు వ్యక్తపరుస్తాను. పెళ్లి కాకముందుకైనా వివాహం కొత్తలోనైనా ఈ బాధ్యత ఉండదు. డైరెక్ట్ ప్రేమ చూపిస్తా, డైరెక్ట్గా సంతోషాన్ని చూపిస్తా. కానీ కొద్ది రోజుల తర్వాత ఆ ప్రేమ బాధ్యత రూపంలో పనిచేస్తుంది అనేది మీరు అర్థం చేసుకుంటే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి సాతానుడు మీ మధ్యలోనికి రావు. జ్ఞానం అనే ఆత్మ మీ మధ్యలో ఉన్నంత వరకు ఈ లోక సంబంధమైన దుష్ట శక్తులు మీ మధ్యలోనికి రావు. అందుకే సామెతలు 31:10 ప్రకారంగా దేవుని వాక్యం సెలవిస్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. అరదు అంటే ఇట్స్ ఎ వెరీ రేర్.
అంటే అందమైన భార్య దొరకటం చాలా సులభం, ధనవంతురాలైన భార్య దొరకటం సులభం. రకరకాల ప్రజలు ఈ లోకంలో రకరకాల శక్తి సంపన్నులు అనేక మంది స్త్రీలు ఉంటారు. అలాంటి భార్యగా రావడం సులభం. కానీ సులభం కానిది ఏంటంట, గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. అంటే గుణవతి అయిన భార్య దొరుకుట అంత ఈజీ కాదు. ఇక్కడ వాక్యం అదే సెలవిస్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. ఆ స్త్రీ ముత్యము కంటే శ్రేష్టమైనది, బంగారము వజ్రం కంటే శ్రేష్టమైనది. ఏ స్త్రీ శ్రేష్టమైనది? గుణవతి అయిన స్త్రీ, గుణవతి అయిన భార్య. యేసుక్రీస్తు ప్రభు యొక్క మనస్సు మౌనికకు ఎప్పుడైతే దేవుడు కలగజేస్తాడో ఆ మనస్సును బట్టి, ఆ గుణాన్ని బట్టి దేవుని వాక్యం వారి జీవితంలో పనిచేస్తారు. అందుకే గుణవతి అయిన భార్య దొరుకుట అరదు. ఇంకా వివాహాలు కాలేని ఎవరైతే ఉన్నారో దయచేసి స్త్రీలలో గుణమును చూడండి. అది చూడదగిన వాక్యాన్ని బట్టి మనం ప్రేరేపితులమై దేవుని యొక్క సహాయాన్ని మనం తీసుకోవాలి. అందుకే ఇప్పుడు సాగర్ కూడా దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మౌనికలో ఉన్న క్రీస్తు యొక్క గుణాన్ని బయలుపరచడమే సాగర్ యొక్క ప్రాజెక్ట్, సాగర్ యొక్క అసైన్మెంట్. సో దేవుని వాక్యాన్ని బట్టి మౌనిక సాగర్కి లోబడి ఉండాలి, సాగర్ మౌనికను ప్రేమించాలి. ఈ రెండు క్లారిటీగా ఈక్వల్గా ఉంది. సో ప్రేమ రెండింటి నుంచి రావచ్చు. ప్రేమ సాగర్ నుంచి రావాలా, లోబడి ఉండే వ్యక్తిత్వం మౌనిక నుంచి రావాలి. ఎప్పుడైతే ఈ బంధం ఈ విధంగా వాక్యాన్ని బట్టి వాళ్ళు ముందుకెళ్తారో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క వాక్యము వాళ్ళలో కట్టబడతారు. సో యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని కూడా అలానే ప్రేమించాడు. నిన్ను నన్ను కూడా ఆ విధంగానే ప్రేమిస్తున్నాడు. అనేకమైన తప్పు, పాపము రకరకాల ప్రజలు మనమందరం చేస్తూ ఉంటాం. ఆ పాపమంతా దాన్ని బట్టి దేవుడిని శిక్షించట్లేదు. మనం చేసిన పాపం, మనం చేసిన కర్మ, మనకున్న శాపం ఏదైతే ఉందో దాన్ని బట్టి దేవుడు శిక్ష వేయట్లేదు. ఏం చేస్తున్నాడు? ప్రేమించి క్షమించి ఆ పాపం నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. అది యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ. ఆ ప్రేమ నీకు ఎప్పుడైతే అర్థమవుతుందో ఆ ప్రేమ అనేక ప్రజల విషయంలో మనం చూపించడానికి సామర్థ్యాన్ని పొందుకునే వారంగా మనం ఉంటాం. అదే ప్రేమ మరి సాగర్ కూడా మౌనిక వైపు ఉండడానికి మన ఆశీస్సులు, మన ఆశీర్వాదము వారి మీద పలుకుతాం. సో దైవజనుల యొక్క దీవెన, దైవజనుల యొక్క ఆశీర్వాదాలు, పెద్దల యొక్క ఆశీర్వాదం, దీవెన ఈ రూపంలో వారి మీద ఉన్నారు. సో ఇప్పుడు మౌనికకు రకరకాల బలహీనతలు ఎప్పుడు కనిపిస్తాయంటే సాగర్కి కొద్ది రోజుల తర్వాత. అప్పుడు నువ్వేం చేయాలి? ఆ బలహీనతను బట్టి మౌనికను తీర్పు తీర్చు. ముందే వాక్యం సెలెన్స్. మౌనికలో బలహీనతలు లేవా? ఉన్నాయా? ఉంటాయి. అందరిలో బలహీనతలు ఉన్నాయి. ఆ మౌనికను ఉన్న బలహీనతను ఏం చేయాలి? స్వీకరించి. ఎందుకంటే మౌనికను నువ్వు సంపూర్ణంగా స్వీకరిస్తావు, సగం సగం కాదు. ఎలా స్వీకరిస్తున్నావు? సంపూర్ణంగా స్వీకరిస్తున్నావు. ఈమె నా యొక్క భార్యగా నేను స్వీకరిస్తున్నాను అన్నప్పుడు నువ్వు సంపూర్ణంగా స్వీకరిస్తావు. మరి ఆ సంపూర్ణతలో బలహీనత, బలం రెండు ఉంటాయి. బలమే ఉండదు, బలహీనత, బలం రెండు ఉంటాయి. దాన్ని బలాన్ని స్వీకరించి బలహీనతను నువ్వు ఎప్పుడైతే తిరస్కరిస్తావో మౌనికలను వివాహం చేసుకోనట్టు. ఇది క్లారిటీగా అర్థం కాదు. సో ఒక స్త్రీని వివాహం చేసుకుంటామంటే ఖచ్చితంగా వాళ్ళ బలహీనత, రెండింటిని స్వీకరించినప్పుడే దేవుని వాక్యం తగ్గట్టుగా మనం జీవిస్తున్నామని అర్థం. సో వన్ కమిట్మెంట్ ఏంటంటే నువ్వు ఆ మౌనికలో ఉన్న బలహీనతను స్వీకరించి, బలాన్ని స్వీకరించి. మౌనిక సేనాధిగా సాగర్లో బలహీనతలు ఉంటాయి. ఏం చేయాలి? స్వీకరించాలి. బలం ఉంటుంది, స్వీకరించి. ఈ రెండు ఇద్దరికి అర్థం చేసుకొని స్వీకరిస్తేనే దేవుని రాజ్యం, మీ కుటుంబం కట్టబడుతుంది. లేని ఎడల సమస్యలు చాలా వస్తాయి. ఆ సమస్యలు ఏగటం తరం కాదు. ఎందుకనంటే ఈ భూమి మీద దేని నుంచైనా విడుదల పొందుకోవచ్చు, కానీ వివాహం నుంచి విడుదల పొందుకోవాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు అదే అంటున్నాడు కదా, విడుదల కోరవద్దు అని అంటున్నాడు.
అంటే ఈ ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా విడుదల ఉంది, కానీ యేసుక్రీస్తు మాటలను బట్టి ఒక్కసారి వివాహం అయితే విడుదల కోరకూడదు. మిమ్మల్ని దేవుడు జతపరిచాడు కనుక ఏ మానవుడు మిమ్మల్ని వేరు చేయలేడు. ఈవెన్ దుష్ట దురాత్మ శక్తులు కూడా మిమ్మల్ని వేరు చేయొద్దు అంటే దేవుని వాక్యాన్ని మీరు పాటించాలి. సో కొన్నిసార్లు కోపం రావచ్చు సాగర్కి, కొన్నిసార్లు స్ట్రెస్ ఎక్కువైపోయి రకరకాల మాటలు అనొచ్చు. దాని ఏం చేయాలి? మౌనిక అర్థం చేస్తుంది. మౌనిక కొన్నిసార్లు అయ్యగారు అన్నట్టుగా వంటల విషయంలో ఉప్పు ఎక్కువ వేయొచ్చు, కారం తక్కువ వేయొచ్చు, నీకు నచ్చినట్టుగా ఫుడ్ ఉండొచ్చు. అవన్నిటిని కూడా మరి సాగర్ స్వీకరించాలి. ఎలా ప్రతిదీ స్వీకరించినప్పుడే కుటుంబం కట్టబడుతుంది. సో దయచేసి ఈ వాక్యానుసారమైన ఈ జీవితం వీరిని చూపించేలా, దేవుని యొక్క ఆత్మ వీరిలో కట్టబడేలా, దేవుని ఆత్మ మాత్రమే వీరిద్దరి మధ్యలో ఉండేలాగా మనమందరం ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము యేసుక్రీస్తు నామములో వీరి జీవితంలో నెరవేర్చబడుగాక.